అంటాడని క్లీన్ చేయించారు. అదే కాకుండా సూపర్ 6 100% ఈ సంవత్సరం ఆగస్టు 15 మనకి అందరికీ మహిళలకు ఆగస్టు 15 మీరు బస్సు ఫ్రీగా చేసి అది కూడా రావట్లేదు. కాబట్టి ఈ ప్రభుత్వం చెప్పనేది ఈ యొక్క మోడీ గారి ఆధ్వర్యంలో ఆ పైన అమరావతి పూర్తయిదాన్ని దాన్ని అమరావతితో పాటు గోదావరి పూర్తయిదాన్ని. అది కాకుండా మనకు ఆ గోదావరి నీళ్ళు వరదలు 22,000 కోట్లతో ప్లాన్ చేశారు. తెలంగాణలో అనుకున్నారు వాళ్ళు అర్జీకి పెట్టారు. మనకు కేంద్ర ప్రభుత్వం వదులుతుంది ఆ గోదావరి నుంచి వరదలకు నుంచి గడికోట నుంచి బయలువాడికి నుంచి బెల్లనదికి ఆ పైన బయలువాడానికి ఈ నీళ్లు 100% చేరుకున్నారు. సముద్రంలోకి వచ్చి జీవితాన్ని మీకు సమానం చెప్తున్నారు. గడికోట వ్యాపారం పైన కొండాపురం దగ్గర 67 కోట్ల రూపాయలు పట్టుబడి శాంక్షన్ చేశారు. అది కాకుండా మనకు ఆసుపత్రి కూడా 100 పడగల ఆసుపత్రి మనకు స్థలం కూడా ఇక్కడ ఎదురుగా ఉండే ఈ ఆఫీసు ఇరిగేషన్ ఆఫీసు వాళ్ళతో ఆఫీస్ మేము కూడా సంతకం పెట్టి మేము బయటకు పోతాం. మా యొక్క ఉద్యోగాలకి అప్పచెప్తాము. దీనికి వాళ్ళ డిపార్ట్మెంట్ కూడా మనం అందరం కలెక్టర్ గారిని అందరూ అభ్యర్థించాలి. ఎందుకంటే మనం అభ్యర్థి అలా సరిపడకుండా స్థలం 100 బెడ్ ఆసుపత్రి శాంక్షన్ చేస్తే స్థలం లేదని పెట్టి పెట్టాను. దానికి ఇక్కడికి షిఫ్ట్ చేస్తాను. కాబట్టి ఏదైనా పట్టుబట్టి చేసేది. అదే కాకుండా మీకు తెలిసేదో పొద్దున్నూరు నుంచి తాడిపత్రికి మనం నేషనల్ అయిపోయింది. పొద్దున్నూరు నుంచి జమ్మూరు నేషనల్ అయిపోయింది. జమ్మూరు నుంచి పొద్దున్నూరు నేషనల్ అయిపోయింది. అదే కాకుండా పొద్దున్నూరు నుంచి కడపకు ఎర్రగొండ బైపాస్ అది 1000 కోట్లతో మన గౌరవ ఈ గారు పెట్టారు. అది రేపు మనం తీసుకున్నాం. 1000 కోట్లతో పొద్దున్నూరు నుంచి కడపకు అదే కాకుండా పొద్దున్నూరు నుంచి గుండెలు ఆల్రెడీ 350 కోట్లతో జనరల్ అయిపోయింది. కాబట్టి మన ఆరోగ్యాలకు ఒకవైపు నేషనల్, ఒకవైపు ఇండస్ట్రీ, ఒకవైపు టూరిజం, ఒకవైపు సోలార్, ఒకవైపు స్టీల్ ఫ్యాక్టరీ, ఒకవైపు మన దాని ఎక్స్టెన్షన్, అదే కాకుండా ఆదాని కొత్త సిమెంట్ ఫ్యాక్టరీ ఇవన్నీ రాబోతున్నాయి. మళ్ళీ పార్టీ కాలేజీకి స్కిల్ సెంటర్ కూడా ఏర్పాటు చేశారు. అంటే తెలుగుగా ఉద్యోగ అవకాశం పొందడం కోసం పిల్లలకు స్కిల్ సెంటర్ అంటే వాళ్ళకు అభివృద్ధి జరిగేదాని కోసం ఆల్రెడీ 3 మెడికల్ క్యాంప్ పెట్టారు. ఒక జాబ్ పెట్టారు. వాళ్ళ 2 నెలలు ఒక మెడికల్ క్యాంప్ ఒక జాబ్ పెట్టుకుంటున్నారు. అందరూ మీ అందరి కోసమే మేము మీ అందరి బాగుపడేదాని కోసం నిన్ననే 10th క్లాస్ పిల్లలు ఆర్టీ గారు చెప్పారు. ఆమె ఆర్టీగా ఎడిచెప్పింది తెలుగులో సత్యనారాయణ 10,000 మంది ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్లు ఎంత ఉద్యోగం వస్తుందో ఒక్కడికే నెలకు 210 కోట్లు ఇస్తారు. 10,000 మందికి వచ్చే జీతం ఆయన ఒకరికి వస్తుంది. అది తెలుగులో. కాబట్టి మీరు మీ పిల్లలు తీర్చిదిద్దాల కోసం జిల్లా పరిషత్ హై స్కూల్లో కూడా మధ్యాహ్నం భోజనం పెట్టి డ్రెస్ ఇచ్చి మంచి టాలెంటెడ్ టీచర్ పెట్టి చదివించి ఏర్పాటు చేద్దాం. ఇంటర్మీడియట్ కూడా హాస్టల్